మండలం వీరన్నపేట గ్రామంలో ఒక వీరన్నపేట కోట ఉంది. ఆ కోటకు కోటమైసమ్మ అనే దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఉన్న ఆ స్థలంలో ఒక 4 ఎకరాల 11 గుంటల భూమి ఉంది. అది 38 సర్వే నెంబరు. ఆ సర్వే నెంబర్లో వేరే గ్రామానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈరోజు ఆక్రమణకు గురి చేస్తుండ్రు. దాంట్లో ఏదో గోల్డ్ వేసిండ్రు అదే అని చెప్తుండ్రు. అయితే ఏముందంటే అది మాకు పట్టా ఉందంటుండ్రు. పట్టా మాత్రం కాదని మేము ఇన్ని రోజుల నుంచి ఏమనుకున్నామంటే అది వీరన్నపేటకు సంబంధించింది అనుకున్నాం. ఆ దూరాలు ఉన్నారు కాబట్టి దూరాలు ఎవరు లేరు కాబట్టి వీరన్నపేటకు సంబంధించిన ఆస్తి అనుకున్నాం. ఈరోజు ఇతరులు వచ్చి దానికి సంబంధించి మేమే వారసులమని ఏదో వచ్చి దాన్ని దౌర్జన్యం చేసి ఆక్రమణకు గురైంది. అయితే అందులో గుప్త నిధులు ఉన్నాయని పెద్ద ఊహాగానాలు ఉన్నాయి ఒకప్పటి నుంచి. ఇక అలాంటిది ఏమన్నా సందేహం మనకైతే తెలియదు. అట్లాంటి గుప్త నిధులు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి. అట్లాంటి కార్యక్రమం ఏమన్నా చేస్తున్నాయేమో అని డౌట్ అనుమానం వస్తుంది మాకు వాళ్ళ మీద. పైన తగిన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మా గ్రామానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. నమస్కారం. సాధన నియోజకవర్గం జిల్లేడు చౌరగూడ మండలం వీరన్నపేట గ్రామంలోన సర్వే నెంబర్ 38. ఆ సర్వే నెంబర్లో గల 4 ఎకరాల 11 గుంటల భూమిని మా గ్రామంలోని కొంతమంది పక్క గ్రామం వారు మా గ్రామంలోని భూమిని ఆక్రమించడం జరిగింది. ఆ భూమి మా గ్రామంలోని కోటమైసమ్మ దేవాలయం ప్రత్యేకతగా ఉన్నది. ఒకటి హిందూ ముస్లింలకు మరియు మొగలాలి దర్గా ఉంది. మా గ్రామానికి ఎంతో విలువైన భూమిని అక్రమార్కులు దౌర్జన్యంగా మా భూమిని కబ్జా చేసిండ్రు. అది ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని మా గ్రామానికి సహాయపడగలరని విజ్ఞప్తి చేయడం జరిగింది. దేవాలయం సంబంధించిన భూమి ఎన్ని సంవత్సరాల నుంచి? మేము పుట్టక ముందు అంటే నా ఏజ్ 30 సంవత్సరాలు. నేను పుట్టక ముందు 60 సంవత్సరాల కిందనే మా దేవాలయం ఉన్నది. ఏం దేవాలయం ఉన్నది? కోటమైసమ్మ దేవాలయం ఉన్నది. ఎక్కడ సంబంధించిన ఎవరికి సంబంధించింది? మా గ్రామానికి వీరన్నపేట గ్రామానికి సంబంధించింది. ఇప్పుడు ఏం చేస్తారు? రీసెంట్గా అక్కడ వేరే వాళ్ళు రీసెంట్గా 4 రోజుల క్రితమే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మా గ్రామంలో ఆ భూమిలో మొత్తం గోడ చుట్టుముట్టు హైటు మొత్తం పేర్చి ఇప్పుడు బోర్లు వేస్తారు. లోపటేసి 2 బోర్లు వేసారంట వాళ్ళు. ఇప్పుడు జేసీబీలతోనే వర్క్ నడుస్తుంది లోపల. ఊరు వాళ్ళకి ఏమన్నా సమాచారం ఇచ్చిన వాళ్ళు? మాకు ఎవరికి ఏం సమాచారం లేదు. లోపలికి ఎవరైనా పోతే ఏమని అంటారా? లోపలికి ఎవరు ఓనిస్తలేరు కూడా. ఓన్లీ వాళ్ళకి సంబంధించిన పన్నులు ఎవరైనా కావాలంటే తోలుకుంటారు కానీ మిగతా ఎవరిని రానిస్తలేరు. మీరేమనుకుంటారు? మాకు అన్యాయం వద్దు. మా గ్రామానికి ఏం లేదు కాబట్టి మా గ్రామంలో ఉన్న అతి కొద్ది భూమిలో అదొక భూభాగము. మాకు న్యాయం పోటీ ఇవ్వండి. మాకు అంటే సమగ్ర సర్వే మా గ్రామంలో సమగ్ర సర్వే చేసి మాకు ఇవ్వండి. అంటే ఇంతకుముందు ఆడ గుప్త నిధులు దొవ్వినప్పుడు మా గ్రామస్తులే వాళ్ళని ఆ దుండుగులను తరిమేసిన తర్వాత అప్పుడు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏం చేసిందంటే ఆ కోటని మా వీళ్ళెవరు కావల్కారు ఉంటారు కదా, రాత్రి బౌలు అంటే ట్యాంక్ మీద వండబెట్టి రాత్రి బౌలు కాపాడింది మా గ్రామస్తులే. మా గ్రామ పంచాయతీ కాపాడింది ఆ కోటని. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దాంట్లో ఫస్ట్ సారి ఈయననే మొదటిసారి అడిగేసారు. దాంట్లో ఇప్పుడు వాళ్ళు గుప్త నిధులు తవ్వడానికి ప్రయత్నిస్తారా? ఉండొచ్చు, గుప్త నిధులు తవ్వచ్చు. ఏం చేస్తుందో మాకు కూడా కరెక్ట్ తెలుస్తుంది. జేసీబీలతో అయితే వర్క్ నడుస్తుంది. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? మా ఊరికి సంబంధించిన కాదు, వేరే గ్రామానికి సంబంధించిన. ఎన్ని రోజుల నుంచి లోపల పని నడుస్తుంది? ఒక కరెక్ట్ ఈ రోజుకి 4 రోజులు అయితే. ప్రశ్నించడం అంటే మాకు దాని గురించి తెలియదు. ఎవరైనా ప్రశ్నిస్తే పట్ట ఉందని చెప్తున్నారు. పట్ట ఉందని ఎంఆర్ఓ గారికి ఏం వినతి ఇచ్చేసిన. ఏం చెప్పారు ఎంఆర్ఓ గారు? సార్ గారు సర్వే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, మీకు అది తగిన చర్య తీసుకుంటామని చెప్తుంది ఎంఆర్ఓ సార్ గారు. మండలం జిల్లాలో వీరన్నపేట గ్రామము మైసమ్మ గుడి భూమి 4 ఎకరాల 11 గుంటలు. ఇప్పటిదాకా దాంట్లో ఎవరు ఏం చేయలేవు. ఇప్పుడు కబ్జా చేస్తున్నారు వేరే ఊరు వచ్చి. ఎవరు మా ఊరికి న్యాయం చేయాలని చెప్తున్నారు. మాది వీరన్నపేట గ్రామం, జిల్లేడు చౌదరిగూడ మండలం, రంగారెడ్డి డిస్టిక్. అయితే మేము మా ఊరిలో దాదాపు 3,500 మంది గ్రామస్తులు ఉంటారు. అందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉంటాము. అయితే 100 సంవత్సరాల కింద అక్కడ కోటమైసమ్మ అని ఒక దేవస్థానం ఉంది. మా పెద్దలు పూర్వీకులు ప్రతి ఒక్కరు పూజించుకుంటూ వస్తూ ఉన్నారు. దాని పక్కకే మౌలాలి దర్గా కూడా ఉంది. బ్రహ్మాండంగా మేము వేడుకలు జరుపుకుంటాము, మంచిగా పండుగలు జరుపుకుంటాం. అయితే మొన్న 15 ఆగస్టు కంటే ముందు మా పక్క ఊరు వాళ్ళు దాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు. అయితే 37వ సర్వే నంబరు 4 ఎకరాల 38వ సర్వే నంబరు 4 ఎకరాల 11 గుంటలు ఏమున్నది ఆ భూమి. అయితే మేము కోరుకునేది ఒకటే, అధికారులను మరియు పెద్దలను అందరిని ఒకటే కోరుకుంటున్నాం. మేము
మా ఊరికి వాస్తవంగా గ్రామ పంచాయతీ కూడా లేదు. వాస్తవానికి పిల్లలకు ఆడుకోవడానికి క్రీడా మైదానం లేదు. ఇంకోటి ఏమంటారు, డ్వాక్రా భవనం ఏమైనా గవర్నమెంట్ మనకి ఏమైనా బిల్డింగ్ ఇచ్చినా కానీ కట్టుకోనికి మాకు వాస్తవానికి స్థలం లేదు. మేము కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇట్లా వినతి పత్రాలు ఇచ్చినాం, మాకు ఒక న్యాయం చేసి మాకు ఎంతో కొంత భూమి మాకు కావాలి మా ఊరికి. అంతే మేము మాట్లాడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కబ్జాకూరులను తప్పకుండా మేము తరుగుతాము. ఏం దాకైనా ఆ దాకా పోయి కొట్లాడతాము. అంతే మాట్లాడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లాంగ్ వీడియో తీసుకో ఒకటి.